హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ చేపల పచ్చడి. ఇవి చేపల పచ్చడిని ఇలా రెడీ చేసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి, ఇది 6 months వరకు నిల్వ ఉంటుంది. చాలా రుచికరంగా ఉంటుంది. ఎక్కడ కూడా వాటర్ తగలకుండా దీన్ని ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా ఈ చేపల పచ్చడిని రెడీ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు తాజాగా చాలా ఫ్రెష్గా కలర్ఫుల్గా ఇలాగే ఉంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ చేపల పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. చేపల పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg చేపల్ని తీసుకున్నాను. చేపల్ని బాగా కడిగి వాటిని సాల్ట్ అలాగే నిమ్మకాయ వేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత స్టవ్ పై ఒక బాండీ నుంచి దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ని కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఒకేసారి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఈ ఆయిల్ మళ్ళీ ఏ కర్రీస్లో వేసుకోవడానికి కుదరదు, కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ ముక్కల్ని షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాతనే రెండో వైపు తిప్పుకోవాలి. వేసుకున్న వెంటనే కలపకూడదు, దాన్ని కత్తుకొని సరిగా రావు, కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవాలి. రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన చేప ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో పోపు రెడీ చేసుకుందామండి. పోపు కోసం ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో 1/2 teaspoon జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ని చల్లారనివ్వాలి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్ని చల్లార్చుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత అందులో 1/2 teaspoon పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 teaspoon వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి దానిలో వేసుకోవాలి. దీని ఫ్లేవర్తో చట్నీ చాలా బాగుంటుంది. మనం ఆవకాయ చట్నీని ఎలాగ పెట్టుకుంటామో అదే విధంగా పోపును రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 teaspoon జీరా పౌడర్ వేసుకోవాలి. 3 teaspoon కారం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం ద్వారా చట్నీ అనేది చాలా తాజాగా నీచు వాసన అసలు లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది.
మామిడికాయ చట్నీని ఎలా పెట్టుకుంటామో అదే విధంగా చాలా సింపుల్గా ఈజీగా ఈ చేపల పచ్చడిని కూడా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా రుచికరంగా ఉంటుంది. నేను ఇక్కడ చేప ముక్కల్ని చిన్నవి తీసుకున్నాను, మీరు పెద్దవైనా తీసుకొని చేసుకోవచ్చు. చాలా చాలా రుచికరంగా ఉంటాయి. దీంట్లో ముళ్ళు కూడా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనం తినేటప్పుడు చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి పీసెస్. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు ఈ చట్నీ ఎలా వచ్చిందో, దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.